హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈఫా చికెన్ రెసిపీని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగానే చికెన్ క్లీన్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకోండి. అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. వీటన్నిటి బాగా కలిపేసుకొని ఒక గంట లేదంటే గంటన్నర ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకుని బటర్ ఉంటే బటర్ వేసుకోండి, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, నూనె అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నూనె వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత చికెన్ పీసెస్ని కూడా పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకుని వేగనివ్వాలి. ఈలోపు క్రీమ్ తయారు చేసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి 4 వెల్లుల్లిపాయలు, చీజ్, ఒక స్పూన్ షుగర్, పాల మీద మీగడ వేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, లేదంటే పాలు పోసుకునైనా ఇలా క్రీమీ టచ్లో చేసుకోవచ్చు. ఇలా క్రీమీ టచ్లో వచ్చిన తర్వాత చికెన్ మీద వేసేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఈఫా చికెన్ రెడీ. టేస్ట్ మాత్రం కొంచెం తీయగా పుల్లపుల్లగా బాగానే ఉంది. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.